హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాల్టి వీడియోలో వర్షాకాలంలో గోవా వెళ్ళొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే పింగ్ చేసేయండి. అట్లానే పెట్స్ని తీసుకెళ్ళొచ్చా లేదా అని కూడా డౌట్ ఉంటుంది. ఒకవేళ తీసుకెళ్తే మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలనేది కూడా చెప్పేస్తా. అట్లానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 1:00కి బయలుదేరాము. ఈవినింగ్ 4 కల్లా రీచ్ అయిపోవాలన్నది మా టార్గెట్ అండి. మధ్యలో ఎక్కడ పెట్ ఫ్రెండ్లీ హోటల్స్ లేవు, అందుకని మేము గ్యాప్స్ లేకుండా ట్రావెల్ చేసేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఒకవైపు వర్షం, ఒకవైపు పెట్, ట్రావెల్ ఎలా ఉందో చూడండి. మేము ముందు గోవాకి మాన్సూన్లో ఎందుకు ప్లాన్ చేసుకున్నామా అనిపించింది. వన్స్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యాక అసలు నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేనండి. మీరే చూస్తారు, ఆ వ్యూస్ అన్నీ నేను క్యాప్చర్ చేశాను. నాకైతే కార్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మంచి మంచి పాటలు ఉండాలండి. సో నేను అన్ని మంచి పాటలు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా. మనకి ఘాట్ సెక్షన్ అంతా ఇట్లానే ఉందండి. గ్రీనరీ అనేది చాలా అంటే చాలా నచ్చింది నాకు. అట్లానే మీలో ఎవరైనా గనక రైడ్స్ అట్లానే అడ్వెంచర్స్ అట్లాంటివి గనక ప్లాన్ చేసుకుంటే మాత్రం మాన్సూన్ అనేది కరెక్ట్ సీజన్ కాదు. నాలాంటి వాళ్ళు నేచర్ని ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఆఫ్ సీజన్ అయితే బెస్ట్ సీజన్ అండి. నేను ఇంతకు ముందు చాలాసార్లు గోవా వెళ్ళాను. బట్ ఇదే ఫస్ట్ టైం అండి కార్లోను, అందులోనూ వర్షంలోను విత్ పెట్ ట్రావెల్ చేయడం అనేది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ అట్లానే చూస్తున్న వాళ్ళకి కూడా ఇది చాలా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి. వర్షం పడుతున్నప్పుడు మధ్యలో ఆగి ఒక చోట మొక్కజొన్నలు అమ్ముతుంటే మేమైతే అవి కొనుక్కొని తినుకుంటూ అట్లా వెళ్తున్నాము. నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేనిది. మీలో ఎంతమందికి వర్షాకాలంలో మొక్కజొన్నలు బ్యూటిఫుల్గా అనిపించింది. రోడ్స్ కూడా చాలా నీట్గా ఉంది. అట్లాగే గ్రీనరీ ఎంత ఉంది చూసారా. మీరు ఇంతకుముందు గోవా వేరే సీజన్స్లో వెళ్తే కనుక ఇప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక్కసారి వర్షాల్లో చూడండి. గోవా అనేది ఎంత అద్భుతంగా ఉంటుందనేది మీకే అర్థమవుతుంది. పెట్ని తీసుకెళ్ళాలంటే కనుక మీరు వింటర్ సీజన్లో ప్రిఫర్ చేయండి వాళ్ళని. ఎందుకంటే డిపెండెన్సీ ఉంటుంది కదండి. పాపం వాళ్ళు అట్లాగా కూర్చోవాలి, తడిసిపోతారని మనం వాళ్ళని కార్లో వదిలేయాల్సి వస్తుంది కదా. సో అందుకని మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళాలి అంటే వింటర్ సీజన్లో ప్రిఫర్ చేయండి. బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. బై ద వే ర్యాంబో కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడండి జర్నీ అంతా కూడా. యూజువల్గా అయితే అరుస్తాడని మేము చాలా భయపడ్డాం. ఎందుకంటే 16 అవర్స్ ట్రావెల్ కార్లో అనేది ఫస్ట్ టైం. ఇంతకుముందు 5 అవర్స్ 6 అవర్స్ అయితే చేశాడు. బట్ 16 అవర్స్ ఎట్లా కూర్చుంటాడో అనుకున్నాం, కానీ బాగానే హ్యాపీగానే ట్రావెల్ చేసేసాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్లో అంత ఎంజాయ్ అయితే చేయలేదండి. ఓన్లీ రూమ్లో అయితే హ్యాపీగా ఉన్నాడు. బాగా ఆడుకున్నాడు అనమాట ఒక్కడే. బాల్స్ అయితే తీసుకెళ్ళాము. రూమ్లోనే బాల్ అక్కడ ఇక్కడ వేస్తే చాలా బాగా ఆడుకున్నాడు. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు. యూజువల్గా డాగ్స్కి బీచ్ ప్లేసెస్ అన్నా కూడా చాలా ఇష్టమని విన్నానండి. బట్ అది ఒక్కొక్క డాగ్కి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. అంటే బీచ్ ఎక్స్పీరియన్స్ ర్యాంబోకి ఫస్ట్ టైం అనమాట. సో ఎంతగా అయితే పట్టించుకోలేదు. వాడు అయితే ఫుల్ గార్డింగ్ మోడ్లోనే ఉన్నాడండి. బీచ్లో డాగ్స్ ఉంటాయి కదా, సో ఏ డాగ్ ఎలా వచ్చేస్తుందని చెప్పి అదే చూసుకుంటూ ఉన్నాడనమాట. ఈ హోటల్లో పెట్ ఫ్రెండ్లీ ఫుడ్ కూడా మనకి ఉందండి. అంటే మనకి రెసిపీస్ చెప్పామంటే కనుక వాళ్ళే కుక్ చేసి ఇస్తారనమాట. అట్లానే పెట్స్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ ప్లేస్ అనేది. మనకి పాటికి కానీ వాటికి పెద్దగా ఇబ్బంది అయితే ఏం కలగలేదండి.
చూస్తున్నారా? ఇది మేమైతే రూమ్‌కి వచ్చేసాము. రూమ్‌లో అంతా వుడ్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చేసాడు. బ్యాక్ పెద్ద వాల్‌పేపర్ అయితే పెట్టాడండి. అది కూడా చాలా బాగుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఫ్రెంచ్ డోర్ ఓపెన్ చేస్తే మంచి వ్యూ అయితే ఉందండి. మనం ఇలా వాక్ చేసుకుంటూ బీచ్‌కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. పెట్స్‌ని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ ప్లేస్ నచ్చుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దగ్గర దగ్గర ప్లేసెస్ తీసుకెళ్ళి అప్పుడే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్‌కి తీసుకెళ్ళండి. అప్పుడే వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. లక్కీలీ రాంబో ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి. రూమ్‌లో కూడా చాలా హ్యాపీగా ఆడుకున్నాడనమాట. అదొక్కటైతే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈవినింగ్ అయితే రిసార్ట్‌లో అలా వాకింగ్ అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే నా బర్త్‌డే అండి. సో, ఆ రోజు నైట్ అయితే మేము ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. మార్టిన్స్ కార్నర్ అది సౌత్ గోవాలో ఉంటుంది. చాలా బాగుంటుందండి అక్కడ కూడా ఫుడ్. సో, అక్కడ కాస్త టైం స్పెండ్ చేసాం. ఈ హోటల్‌లో ఫుడ్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే గనుక ట్రై చేయండి. లైవ్ ఫిష్, క్రాబ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీ అనిపిస్తుందనమాట. ఆ రోజు ఇంకా నైట్ పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా బీచ్‌కైతే వచ్చేసామండి. బీచ్‌కొచ్చేసి కొంచెం ఫొటోస్ అవి తీసేసుకొని మేము ఇంకా అంజనా బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అంజనా బీచ్ కూడా చాలా మంచి పాయింట్ ఉంటుందండి అక్కడ వ్యూ పాయింట్. మీరు చూస్తున్నట్టయితే ఇదే అంజనా బీచ్ అండి. మనం చాలా పై వరకు వెళ్ళిపోతే మనకి ఆ పైనుంచి టాప్ వ్యూలో చాలా బాగా కనిపిస్తుంది బీచ్ అట్లాగే గ్రీనరీ. నేను ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం ఎర్రమట్టి ఉందండి. మేము ఆ ఎర్రమట్టిలోనే కార్‌ని పై వరకు అయితే తీసుకెళ్ళాము. ఇది ఆఫ్ రోడ్ కార్ కాబట్టి బాగానే వెళ్ళిపోయింది పైకి. సో, అక్కడి నుంచి ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. వ్యూ అయితే చాలా అద్భుతం అని చెప్తాను. అంత బాగుందండి. ట్రావెలింగ్ చేసిన ప్రతిసారి నాకు ఇదే కదా లైఫ్ అని అనిపిస్తూ ఉంటుందండి. ఈ చిన్ని ప్రపంచంలో మనం కూడా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి నాలా అనిపిస్తుంది? ఒకవేళ అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇవాల్టి వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అట్లాగే మన ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా పెట్టండి. సో దట్ నాకు మీకు నచ్చుతుందా లేదా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.